ఎగ్ ఫ్రై రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇవాళ వీడియోలో. దయచేసి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ ఫ్రై రైస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పోసుకోవాలి ఇలా రెడీగా. పసుపు, కారం, అల్లం పేస్ట్, ఉప్పు తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరేపాకు ఇవన్నీ తీసేసుకోవాలి. ఎగ్ ఫ్రై చేసుకోవాలంటే ఆల్రెడీ పొయ్యి మీద నూనెతో పెట్టాను. చూడండి, ఆల్రెడీ పెట్టాను ఆల్రెడీ అవుతుంది చూడండి. ఇట్లా పెట్టాను. ఇట్లా వేసిన తర్వాత మనం ఇట్లా కలుపుకోవాలి. ఆల్రెడీ నూనె వేసాను కాబట్టి చూడుతున్నాను. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసాను. ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఎర్రగా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి కొంచెం పసుపు వేస్తాను. ఇలా కలుపుతూ ఉండాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలంటే ఊరికే కలుపుతూనే ఉండాలి. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం ఎర్రగా కాగినాయి కదా, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. నేను ఈ పాటికి మీకు 3 times 4 times కలిపాను ఆల్రెడీ. ఇలా కలిపిస్తూనే ఉండాలి. కొంచెం మళ్ళీ ఇంకొంచెం ఎర్రగా మాగిన తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం ప్లస్ ఉప్పు. మళ్ళీ ఇలా కలిపేస్తున్నాను. ఇప్పుడు మనము కారం వేసుకోవాలన్నమాట. 1 స్పూన్స్, అంటే నేను 5 eggsతో ఎగ్ ఫ్రై వేస్తున్నాను. ఎగ్ ఫ్రై రైస్ 5 eggsతో చేస్తున్నాము కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. మినిమం 1 కేజీ, అర కేజీ రైస్తో సరిపడా 4 members సరిపోయేటట్టు చేస్తున్నాను అనమాట ఎగ్ ఫ్రై రైస్. 2 పిల్లలకి ప్లస్ నాకు, మా హస్బెండ్కి, 4 సరిపోయేటట్టు చేస్తున్నాను. ఇందులో కారం వేసేసుకున్నాం కదా, కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం ఇది కొంచెం వేస్తాం కదా, మళ్ళీ కలిపేసుకొని కలుపుతూ ఉండాలి. ఎగ్ ఫ్రై రైస్ మంచిగా కుదరాలంటే మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం నేను మసాలా కూడా వేస్తున్నాను, టేస్టీగా బాగుంటుంది మసాలా. ధనియాలు, గసాలా, యాలక్కాయలు, దాల్చిన చెక్క అవన్నీ కలిపి పట్టిన మసాలా అన్నమాట ఇది. స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్, చాలా మంచిగా వస్తుంది స్మెల్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఎగ్స్ వేస్తాను పలగొట్టి. దయచేసి వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇట్లా ఫ్రెండ్స్ కొత్తిమీర వెండిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మా వారితో కొత్తిమీర తెప్పించి వేయించాను. ఇట్లా ఎగ్స్ పలగొట్టి వేయాలన్నమాట. 5 eggs వేసాను. ఎందుకంటే మన 4కి సరిపడే ఎగ్ ఫ్రై రైస్ చేస్తున్నాం కాబట్టి 5 కోడిగుడ్లు వేస్తున్నాము. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టండి. 5 minutes మూత పెట్టిన తర్వాత ఇప్పుడే కలపొద్దు అనమాట. ఒక 5 minutes మూత పెట్టండి. చూస్తూ వాళ్ళ వేసాం కదా, తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. మొత్తం చిన్న చిన్న ముక్కలు వచ్చేటట్టు మొత్తం కలిపేసుకోవాలి. ఇలా బాగా కలపాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ రైస్ వండేసాను. ఆ రైస్ వేడి రైస్ ఇందులో కలిపేసుకోవాలన్నమాట. అది కలిపేటప్పుడు కూడా చూపెడతాను, చూడండి. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయకపోయినా పర్వాలేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. చూడండి, ఇలా రైస్ వేసేసుకోవాలన్నమాట. మొత్తము అది చేసిన ఎగ్ ఫ్రై రైస్లో ఇలా రైస్ వేసేసుకొని మనం ఎంతైతే సరిపడే రైస్ వేసుకోవాలన్నమాట. 4 membersకి సరిపడంతా వేస్తున్నాను అనమాట. చూడండి, కలిపేసుకోవాలన్నమాట. మొత్తము అన్నం మొత్తం అంటే కారం, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, మసాలా ఇవన్నీ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కలిసేటట్టు బాగా కింది నుంచి పై వరకు మొత్తం అంత అన్నానికి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇంకా కలుపుతూనే ఉన్నాము. చూడండి, మొత్తం కలిపిన తర్వాత చూపెడతాం మీకు. ఇలా గంటతో కలుపుతూనే ఉన్నాము. చూడండి,